సింక్రనైజేషన్ ప్రోగ్రామ్ అని అది ఎప్పుడైతే వీటికి వస్తుంది సార్ అప్పుడు మనం వాటిని అప్పుడు కరెక్ట్గా ఫీడ్ ఇచ్చి కాన్సెంట్రిక్ ఫీడ్ అను ఆ టైంలో మనం ఇన్సెమినేట్ చేస్తాం సార్. టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్. అది ఉంది, నాకు ఐడియా ఉంది. ఇప్పుడు కాన్సెంట్రేట్ ఫీడ్ అప్పుడు ఐడెంటిఫై చేసి ఇస్తారా? ఎస్, ఆ పర్టికులర్ టైం ఆ 2 weeks టైంలోనే మనము ఇన్సెమినేట్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మనకి మా ఓన్లీ నాకు అర్థమైంది. అప్పుడు చేసేటప్పుడు మీరు ఐడెంటిఫై చేసి ముందు ట్రీట్మెంట్ ఇస్తారని అడుగుతారు. మన ట్రెడిషనల్ ప్యాటర్న్ లో 30% కన్సీవ్ అవుతున్నాయి సార్. ఈ స్కీమ్ లో మన స్పెషల్ ఇంటర్వెన్షన్ వల్ల 450 రూపీస్ అడిషనల్ గా పే చేయడం వల్ల వాళ్ళ ఫార్మర్స్ మనం 450 రూపీస్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంలో ఇచ్చి స్పెషల్ ఇంటర్వెన్షన్స్ మెడికేషన్ చేయడం వల్ల అదనంగా 40% తీసుకొచ్చాం సార్. ఈ మనం ఇంటర్వెన్షన్ లేకుంటే ఈ 40% అనిమల్స్ కన్సీవ్ కాకుండా కల్లింగ్ వెళ్ళిపోయాయి. 900 రూపీస్. సో దానివల్ల కూడా మనం పైలట్ కింద మనం 450 రూపాయలు ఇచ్చాము. ఇప్పుడు ఇవన్నీ మనకు ఎంతవరకు ఎప్పటి నుంచి చేస్తున్నాం, ఎంతవరకు సక్సెస్ అయ్యాయి సార్? ఇది లాస్ట్ ఇయర్ నుంచి చేసాం సార్. 2 phases చేసాము. మొదటి విడతలో ఆల్మోస్ట్ 65% యానిమల్స్ మనకి కన్సీవ్ అయినాయి సార్. సార్ ఇందులో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటే రెస్పాన్సిబిలిటీ ఉందని 50% వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా పెట్టించాము. సో వెరీ గుడ్, మంచిది, బాగుందమ్మా ఇది.